వెల్కమ్ టు మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా బిఎడ్లో ప్రవేశం కల్పించే టీజీ ఎడ్సెట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం దీన్నే మనం. సో ఈ టెస్ట్ గురించి మనమైతే ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే టీచర్గా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో సెటిల్ అవుదాం అనుకునేటటువంటి విద్యార్థులు డిగ్రీ తర్వాత బిఎడ్ పూర్తి చేసినట్టయితే వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించేటటువంటి డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అంటే బిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత టెట్ అనేది క్వాలిఫై కావాలి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది కూడా క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటున్నాం, టీఆర్టీ. ఈ టీఆర్టీ కూడా క్లియర్ చేస్తే మీరు మా బిఎడ్ ఉన్న వాళ్ళు హై స్కూళ్ళల్లో ముఖ్యంగా 6th to 10th క్లాస్ వరకు బోధించడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో ప్రతి సంవత్సరము మనకు ఈ బిఎడ్ కోర్సులో ప్రవేశాల కోసము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈసారి కాకతీయ యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. గమనించండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2026 ఈ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అనేది మరి ఇక్కడ చూడండి. 2 years కోర్స్ అండి. ఈ బిఎడ్ అనేది మనకి 2 years కోర్స్. ఇది 2 years కంప్లీట్ చేస్తేనే మీకు టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇక మనకు ఈ అప్లికేషన్స్ వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ మోడ్లోనే ఈ అప్లికేషన్స్ అయితే మనకు ఉంటాయి. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. మీకు సిబిటి విధానంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఓఎంఆర్ కాకుండా. అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో తీసుకుంటామని చెప్తున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది మనకి ఇక్కడ నేను మీకు కింద ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో చివరిలో బిఎడ్ ఇంపార్టెన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు బిఎడ్ మరి చేయడమా వద్దా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిలో. ఇక మీరు ఎగ్జామ్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ చేయాలి. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు చూడండి, 750 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 550 రూపీస్ అనేది ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా 750 రూపీస్ అనేది ఇక్కడ ఇచ్చింది. ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఎలిజిబిలిటీ కావచ్చు, సిలబస్ కావచ్చు, మోడల్ పేపర్, రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో మేము పెట్టినామని పేర్కొంటున్నారు. వెబ్సైట్ అడ్రస్ చూడండి మీరు, మీకు edset.tgche.ac.in అనే వెబ్సైట్లో మీకు కంప్లీట్ సిలబస్, ఎగ్జామినేషన్ స్ట్రక్చరు ఇవన్నీ కూడా మీకు అందులో ఉన్నాయని చెప్తున్నారు. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి వితౌట్ లేట్ ఫీ ఎప్పటి వరకు మీరు అప్లై చేయొచ్చు అంటే 18th April 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 250 రూపీస్ తోటి మీరు 22nd April 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ టెస్ట్ ఇచ్చింది ఇక్కడ 12th May 2026 ట్యూస్డే ఫస్ట్ సెషన్ 10 AM to 12 noon. ఇక్కడ మీరు 10 నుంచి 12 గంటల మధ్య మీకు మే 12th ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ వచ్చేసి 2 PM to 4 PM. ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం, ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ 2 సెషన్స్ మీకు టైమింగ్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది వేరువేరుగా. డేటు ఒకటే 12th May రోజు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది బిఎడ్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్. మిగతా కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇకపోతే బిఎడ్ గురించి 2 మాటలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈ ఎంట్రన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు, బిఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సరే, మరి ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో బిఎడ్ చేయడం బెటరేనా అనేది మనం ఒక ప్రశ్న ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకు చాలా వేస్ అయితే ఉంటాయి. ఒకటి, మీరు ప్రొఫెషనల్ కోర్సులలోకి వెళ్ళొచ్చు. అంటే మీరు ఐసెట్ రాసి, ఎంబీఏ, లా సెట్ రాసి, ఎల్ఎల్బి లాంటి కోర్సెస్. సో అట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అకాడమిక్లో మీకు పీజీ కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఎస్సీయు అంటే మనకు సియుఈటి యూనివర్సిటీస్ నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కానివ్వండి, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ నిర్వహించే సిపి గెట్ కానివ్వండి, అవి క్వాలిఫై అయితే మీరు పీజీలు చేయొచ్చు. ఇప్పుడు బిఎడ్ ఎవరికి అయితే టీచర్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలని ఉంది, వాళ్ళైతే బిఎడ్ చేసుకోవచ్చు. 2 years బిఎడ్ చేయాలి. ఆ తర్వాత టెట్ ఒక సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది, అది క్వాలిఫై కావాలి.
గవర్నమెంటు ఉపాధ్యాయ నియామకాల కోసం ఒకవేళ రిక్రూట్మెంట్ చేస్తే అది రాసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో అదొకటి. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకు బిఎడ్ కంప్లీట్ చేస్తే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళు కాకుండా మీకు సెంట్రల్ స్కూళ్ళు కూడా ఉంటాయి. నవోదయ కానివ్వండి, కేంద్రీయ విద్యాలయ కానివ్వండి, రకరకాల స్కూళ్ళు ఉన్నాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ కానివ్వండి. దేశంలో ఎక్కడైనా మీరు ఏ సెంట్రల్ స్కూల్లోనైనా బిఎడ్ తోటి పోటీ పడవచ్చు. మీరు తర్వాత సీటెట్ ఒకటి క్వాలిఫై అయితే ఇండియాలో కూడా ఎక్కడైనా మీరు పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్ కావచ్చు, ఈ టీచర్ జాబ్ అనేది మనకు ఒక ఎవర్ గ్రీన్ కెరీర్. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నన్ని రోజులు మనకు టీచర్ జాబ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వస్తుంది, చాలా ఫీల్డ్లో మనకి కొంత సమస్య ఏర్పడుతుంది. కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఏఐ అనేది అంత పెద్దగా ఉండకపోవచ్చు ప్రభావం. కాబట్టి టీచింగ్ కెరీర్ అనేది మాత్రం ఎవర్ గ్రీన్ కెరీర్ అనే మనం చెప్పుకోవచ్చు. రకరకాల స్కూల్స్, ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ లేకపోతే మీకు మంచి నాలెడ్జ్ కనుక ఉంటే ఒక బెస్ట్ టీచర్గా మీరు కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఒక మంచి శాలరీ అయితే తీసుకోవచ్చు. చాలామంది తీసుకుంటున్నారు కూడా. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, టీచింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేటెస్ట్ ఐసీటీ టెక్నాలజీ ఉపయోగించాలి. సో మీరు కార్పొరేట్ స్కూల్లో కూడా అంటే ఒక మంచి శాలరీ అయితే పొందడానికి, ప్యాకేజ్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు గమనించండి, ఇవాళ ఎడ్యుకేషన్ అనేది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక థింగ్ అనేది అయిపోయింది మనకి. సో ఎవరు కూడా ఎంతైనా మ్యాక్సిమం మనకు స్పెండ్ చేస్తున్నారు అంటే మంచి ఎడ్యుకేషన్ కోసం. సో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి సెక్టార్లోకి మీరు అడుగు పెట్టడానికి ఈ బిఎడ్ ఎడ్సెట్ ఎంట్రన్స్ అనేది వీలు కల్పిస్తుంది. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు బిఎడ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏముంటుంది తెలంగాణలో అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.